విశాఖకు చెందిన ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. మిస్టరీ కొనసాగుతూ ఉండగానే ఈ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తాను నిరపరాధిని, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడికి పారిపోను అని చెప్పిన భర్త ఇప్పుడు పరారయ్యాడు. ముసోరి పోలీసులు రాధా మృతికి భర్తనే బాధ్యుడిగా చేస్తూ హత్య కేసు నమోదు చేయడం ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని ముసోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెకీ రాధా గాయత్రి కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రాధా గాయత్రి చివరి ఆడియోగా బయటపడ్డ వాయిస్ మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. తల్లితో భర్త ప్రవర్తన చెప్పి వాపోయింది రాధా గాయత్రి. నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నా మీద అనుమానం, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు అని ఆడియోలో చెప్పుకొచ్చింది గాయత్రి. నేనేదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని చెప్పండి అని మా అత్తయ్యతో అన్నాను. నేనింక నా భర్తతో మాట్లాడదలుచుకోవడం లేదు. ఏదైనా ఉంటే మా అమ్మ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పినట్లు ఆడియోలో ఉంది. ఇన్నాళ్లు భరించాను, ఇక ఓపిక పట్టను. తన భర్త అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు అని తేల్చి చెప్పింది రాధా గాయత్రి. ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను, ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. మరోవైపు రాధా గాయత్రి కేసులో ఇప్పుడు భర్త శ్రీచరణ్ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన శ్రీచరణ్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోస్ట్ మార్టం తర్వాత నిజానిజాలు వెల్లడవుతాయని ప్రగల్భాలు పలికిన శ్రీచరణ్ ఇప్పుడు కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ను అనుమానిస్తూ ముసోరి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు కేసు విచారణలో స్పీడ్ పెంచారు ముసోరి పోలీసులు. ప్రత్యేక బృందాన్ని విశాఖకు పంపించినట్లు సమాచారం. ఏ క్షణాన్నైనా శ్రీచరణ్ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అటు గాయత్రి మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లుడు శ్రీచరణ్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను అల్లుడు శ్రీచరణ్ హత్య చేశాడు, ఇది ముమ్మాటికి నిజమని ఆరోపించారు. తమ కూతురికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, మద్యం అలవాటు లేకపోయినా కలిసి మద్యం సేవించామని అసత్య ప్రచారం చేశాడని తెలిపారు. కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న ఫోటోలను అర్ధరాత్రి మాకు పంపించడమేంటి, తమ కుమార్తెను జీపీఎస్ ట్రాకర్ పెట్టి అనుమానించేవాడని తెలిపారు. ఆఫీస్కు వెళ్లేటప్పుడు వీడియో కాల్ చేసి పక్కన ఎవడున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎవరున్నారు చూపించమని నిత్యం వేధించేవాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.